ఆంధ్ర యువగలం ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. మోనాలిసా బౌన్స్లే ఈ పేరంటే ఎవరికి తెలియనిది కాదు. కానీ కుంభమేళ మోనాలిసా అంటే అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. నీలికళ్ళ అందంతో అందరినీ ఆకట్టుకునేలా చేసింది ఈ సుందరి. అయితే ఇప్పుడు ఈ మోనాలిసా లైఫ్ ఎన్ని ట్విస్టుల్లో ఉంది, ఎలా టర్న్ అవుతుంది, ఇప్పుడు మూవీస్ నుంచి షెల్టర్ హోమ్ వరకు మోనాలిసా ఎలా చేరుకుంది మనం తెలుసుకుందాం. మనం చాలాసార్లు ఓవర్ నైట్ స్టార్ అవ్వడం అనే మాటను వినే ఉంటాం. ఈ మధ్య ఈ విషయం చాలా తేలికైపోయింది కూడా. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఫేమస్ చేస్తున్నామో తెలియడం లేదు. కుంభమేళ మోనాలిసా పూసలమ్ముతూ క్యూట్గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు వచ్చిన ఆ క్రేజ్ వల్లే డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడి నుండి మోనాలిసా లైఫ్ ను చూసి అందరూ అబ్బా ఏం లక్రా ఈ అమ్మాయిది అనుకున్నారు. అదే సమయంలో మోనాలిసా తెలుగులో లైఫ్ అనే మూవీ, అలానే మలయాళంలో నాగమ్మ అనే మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకుండానే మోనాలిసా వరుస ఫోటోషూట్స్, యాడ్స్, బ్యూటీ ప్రమోషన్స్ అంటూ చాలా బిజీ అయిపోయింది. తనను హీరోయిన్ గా గుర్తించిన సనోజ్ మిశ్రా మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో మోనాలిసా అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. అదేంటంటే సోషల్ మీడియాలో ఒక అతనితో పరిచయం పెంచుకొని దాన్ని ప్రేమగా మలుచుకుని అతనిని వివాహం చేసుకుంది. అతనే ఫర్హాన్ ఖాన్. ఫర్హాన్ ఖాన్ ను వివాహం చేసుకున్న మోనాలిసా వెంటనే ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే తనను హీరోయిన్ గా గుర్తించిన సనోజ్ మిశ్రా షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మోనాలిసా విచారం వ్యక్తం చేసింది. ఇది తన కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అని, కానీ ఎవరు పట్టించుకోలేదని తన ఆవేదన వ్యక్తం చేసింది మోనాలిసా. और सनोज मिश्रा कोई अच्छा इंसान नहीं है. मुझे 10 बार ऐसे टच किया सनोज मिश्रा ने, और वहाँ मैंने मेरी फैमिली वालों को बोला कि मुझे सनोज मिश्रा ने टच किया. मेरी फैमिली ने वहाँ मेरा साथ नहीं दिया. मुझे पता है कि मुझसे क्या बीती है क्या नहीं. అలానే సనోజ్ మిశ్రాపై కేసు కూడా వేసింది. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. కానీ ఫర్హాన్ ఖాన్ ను పెళ్లి చేసుకునే సమయానికి మోనాలిసా వయసు 16 సంవత్సరాలు 2 నెలలు మాత్రమే. తను మైనర్ కాబట్టి ఫర్హాన్ ఖాన్ పై మోనాలిసా కుటుంబ సభ్యులు కేసు వేశారు. అది చివరకు కోర్టుకు చేరుకుంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మోనాలిసా వయసు 16 సంవత్సరాల 2 నెలలు వివాహం చేసుకునే సమయానికి. కాబట్టి ఫర్హాన్ ఖాన్ పై కేసు వేయడం సమంజసమే అని అందరూ అన్నారు. అయినా కానీ ఫర్హాన్ ఖాన్ మధ్యంతర బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. కానీ మోనాలిసాను మాత్రం షెల్టర్ హోమ్ కి తరలించారు. ఇప్పుడు మోనాలిసా కేరళలోని షెల్టర్ హోమ్ లో ఉంది. చూశారు కదా, ఒక నిర్ణయం మనల్ని ఆకాశమంత ఎత్తులో నుంచోపెడుతుంది. అదే ఒక నిర్ణయం మనల్ని అధపాతాళానికి కూడా తొక్కేస్తుంది అని అనటానికి మోనాలిసా జీవితమే ఒక ఉదాహరణ. మోనాలిసా జీవితం పలు మలుపులు తిరగడానికి కారణం ఆమె అమాయకత్వం, అలానే సరైన గైడెన్స్ లేకపోవడం, అంతేకాకుండా గ్లామర్ ప్రపంచం పట్ల ఆమె ఆకర్షితురాలవటం, ఇవన్నీ కూడా మోనాలిసా జీవితాన్ని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.